హలో అందరికీ, నేను బుజ్జి. వెల్కమ్ బ్యాక్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లెర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు, సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. మరియు అన్ని అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం, బాక్స్ ఆఫీస్ నంబర్స్ కోసం మీ అందరికీ ఒక్క సింగిల్ ప్లేస్ kottavib.comలో చూడండి. నేను పండు, మీతో ఇక్కడున్నా. బుజ్జి, ఇప్పుడు మన బాక్సాఫీస్ సెక్షన్కి వెళ్ళిపోదాం. రీసెంట్గా రిలీజైన చిన్న సినిమాలు గేడలరాజు కాకినాడ తాలూకా మరియు తిమ్మరాజుపల్లి టీవీ బాక్సాఫీస్లో చాలా మోడెస్ట్గా పర్ఫామ్ చేశాయి. గేడలరాజు 1.76 కోట్లు ఇండియానెట్, 1.98 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. తిమ్మరాజుపల్లి కూడా ఆల్మోస్ట్ సేమ్, 1.55 కోట్లు ఇండియానెట్, 1.75 కోట్లు వరల్డ్ వైడ్. అయ్యో, పెద్ద కలెక్షన్స్ కాదుగా. అవును పండు, చాలా చిన్న నంబర్స్ అవి. బట్ ఇప్పుడు మన న్యూస్ సెక్షన్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సింగీతం శ్రీనివాసరావు గారు 90 ఇయర్స్ వయసులో కూడా నాగ్ అశ్విన్ బ్యానర్లో సింగీతం సినిమాని జస్ట్ 4 మంత్స్లో కంప్లీట్ చేసేశారు. ఇది చాలా చాలా ఇంప్రెసివ్గా ఉందిరా. జూన్ 11th రిలీజ్ అంట. వావ్, 90 ఇయర్స్కి ఆ ఎనర్జీ ఏంటి? చాలామంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఇంత స్పీడ్లో చేయలేరు. ఆ సినిమా మ్యూజికల్ ఫ్యాంటసీ అంట, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్తో. అది కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. మరి ఆ వన్ ఫిల్మ్ సిండ్రోమ్ గురించి కూడా డిస్కస్ చేయాలి. అనుదీప్, రితేష్ రాణా లాంటి వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్తో హిట్ కొట్టినా మళ్ళీ ఆ సక్సెస్ రిపీట్ చేయడానికి కష్టపడుతున్నారు. కరెక్ట్గా చెప్పావు. ఇది టాలీవుడ్కి పెద్ద హెడేక్గా మారింది. డెబ్యూలో సక్సెస్ వచ్చినా నెక్స్ట్ స్టెప్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వెడ్డింగ్ రిసెప్షన్ పిక్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి. పర్సనల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటా. అవును, ఆ పిక్స్ చాలా బాగున్నాయి. ఒకటి, ఆ యూట్యూబర్కి లీగల్ నోటీస్ విషయం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేడీ ద డెవిల్ మేకర్స్ ఒక యూట్యూబర్ని డెఫమేషన్ కంటెంట్ కోసం నోటీస్ పంపించేశారు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి పెద్ద డిబేట్నే స్టార్ట్ చేసింది. ఇది చాలా కామన్ అయిపోయిందిప్పుడు. నెగటివ్ రివ్యూస్ అంటే కొన్ని ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేయడానికి కష్టపడుతున్నారు. మరి రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి కూడా చాలా టాక్ వస్తోంది. సుకుమార్ గారు చెప్పారు, చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం కంటే బాగుంటుంది అని. జూన్ 4th రిలీజ్ అంట. ప్రీమియర్స్ జూన్ 3rd స్టార్ట్ అవుతాయి. ఓ, సుకుమార్ గారు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు సానా డైరెక్షన్, ఇది ఒక ఇమోషనల్ రైడ్ అంట. అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా కూడా జూన్ 26కి షిఫ్ట్ చేశారు, పొద్ది రిలీజ్ డేట్ క్లియర్ చేయడంతో. సో లెనిన్కి కూడా ఒక క్లియర్ విండో దొరికింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా చేంజెస్ వస్తున్నాయి రిలీజ్ డేట్స్లో. ఒక్కటి ఫిక్స్డ్గా ఉండడం లేదు. సరే, ఇప్పుడు మనం మూవీ రివ్యూస్ సెక్షన్కి వెళ్ళంరా. పేట్రియట్ సినిమాకి 2.75/5 రేటింగ్ వచ్చింది 123 తెలుగు నుంచి. మమ్మూతి పర్ఫార్మెన్స్ బాగుందని, కాని పేసింగ్ కొంచెం స్లో అంట. మారీ జెట్లీకి 2.5 అవుట్ ఆఫ్ 5 ఫ్రమ్ 123 తెలుగు మరియు 2.0 అవుట్ ఆఫ్ 5 ఫ్రమ్ M9 న్యూస్. సత్య పర్ఫార్మెన్స్ సాల్వేజెస్ అంట, కానీ రైటింగ్ వీక్ అంట. గాయపడ్డ సింహంకి కూడా మిక్స్డ్ రివ్యూస్, 2.75 అవుట్ ఆఫ్ 5 ఫ్రమ్ 123 తెలుగు, కానీ M9 న్యూస్ 1.75 అవుట్ ఆఫ్ 5 ఇచ్చి సిల్లీ ప్లాట్, స్టేల్ కామెడీ అని చెప్పింది. బావుంది. అయ్యో, M9 న్యూస్ చాలా హార్ష్గా చెప్పిందిగా. రాజా శివాజీకి 2.75/5 వచ్చింది. విజువల్స్ బావున్నాయి కానీ నేరేషన్ స్లో అంట. ఓవరాల్గా చూస్తే కొన్ని సినిమాలు బావున్నాయి, కొన్ని యావరేజ్గా ఉన్నాయి. చాలా సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఆడియన్స్కి కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అవును, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు మన సోషల్ ట్రెండింగ్ టాపిక్స్కి వెళ్దాం. ఈ వీక్లో ఏం ట్రెండ్స్ అయ్యాయి? కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయనుకుంటా. ఈ వీక్లో పెద్దగా ఏం ట్రెండింగ్ టాపిక్స్ కనిపించలేదురా. మేబీ ఆడియన్స్ కొంచెం రిలాక్స్ అవుతున్నారేమో. కానీ ఆ యూట్యూబర్ వర్సెస్ మూవీ మేకర్స్ డిబేట్ చాలా పెద్ద టాపిక్గా మారింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చాలామంది డిస్కస్ చేశారు ఆన్లైన్లో. అవును, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సినిమాని క్రిటిసైజ్ చేయడం ఒక రకం, డెఫమేషన్ చేయడం ఒక రకం. ఆ లైన్ చాలా థిన్గా ఉంది. మరి పెద్ది సినిమా గురించి కూడా చాలా డిస్కషన్ జరుగుతోంది. సుకుమార్ గారు చెప్పిన మాట గురించి ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు.
కరెక్ట్. 1-2 సినిమాలు రిలీజ్ అవ్వగానే మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఈ వన్ ఫిల్మ్ సిండ్రోమ్ గురించి కూడా చాలామంది డైరెక్టర్స్ గురించి డిస్కస్ చేశారు. ఇది ఒక సీరియస్ ఇష్యూగా మారింది. అవును, మన ఇండస్ట్రీలో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక్క హిట్తో సరిపోదు. మరి ఇప్పుడు మన ట్రెడిషనల్ సటైర్ టైంకి వెళదాంరా. బుజ్జి, ఏమైనా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉందా ఈ వీక్కి? ఉండి ఈ సింగీతం శ్రీనివాసరావు గారు 90 ఏళ్లకి సినిమా కంప్లీట్ చేశారు కదా! అది చూసి ఇప్పుడొక యంగ్ డైరెక్టర్ నేను కూడా 4 మంత్స్‌లో సినిమా చేస్తా, కానీ నాకొక 400 క్రోర్ బడ్జెట్ కావాలి, 100 డేస్ షూటింగ్ షెడ్యూల్ కావాలి, మరియు ఒక 5 స్టార్ హోటల్లో స్టే కావాలి అని అడుగుతున్నాడంట. చాలా బావుంది. అది మన ఇండస్ట్రీలో కామన్గా జరిగే విషయం. కానీ సింగీతం గారు ఒక ఇన్స్పిరేషన్. మరి ఆ వన్ ఫిల్మ్ సిండ్రోమ్ గురించి కూడా ఒక జోక్ చెప్పొచ్చు. ఒక డైరెక్టర్, నా ఫస్ట్ ఫిల్మ్ హిట్ అయింది, సెకండ్ ఫిల్మ్ కూడా హిట్ అవ్వాలి, కానీ నాకు స్క్రిప్ట్ రాయడానికి టైం లేదు, షూటింగ్ చేయడానికి పేషెన్స్ లేదు, ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడంట. అది చాలా మంది డైరెక్టర్స్కి ప్రెజెంట్ సిచ్యువేషన్. సక్సెస్ కావాలి, కానీ కష్టం చేయకుండా అని కోరుకుంటున్నారు. ఓకే, టైం ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ కలుస్తాం టుమారోలో. మీరు కొత్తవైబ్.కామ్లో అన్ని అప్డేట్స్ చూడండి. బాయ్ బాయ్. మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. మరియు కొత్తవైబ్.కామ్లో ఉండే మన చాట్బాట్ని మర్చిపోకండి. అది మన తెలుగు సినిమా నాలెడ్జ్కి లివింగ్ లెజెండ్ లాంటిది. ఏమైనా అడగండి, చెప్పేస్తాది. బాయ్.